హాయ్ ఫ్రెండ్స్, మీరు పచ్చి మామిడికాయ కొబ్బరి పచ్చడిని ఎప్పుడు తినకపోతే ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేసి చూడండి. టేస్ట్ మాత్రం పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు, అలాగే 15 నుంచి 20 వరకు పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఇందులో ఆయిల్ ఏం వేయాల్సిన అవసరం లేదు, డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిని తీసి ప్లేట్లో పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే అదే ప్యాన్లో మనం ఒక కొబ్బరికాయ ముక్కల్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని తీసుకొని వాటిని కూడా వేయించుకోవాలి. మరీ ఎక్కువసేపు వేయించుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ 1 to 2 మినిట్స్ వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనిస్తే సరిపోతుంది. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో మనం వేయించుకున్న పల్లీలు, పచ్చిమిర్చి, 4, 5 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని వీటన్నిటిని మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం వేయించి పక్కన పెట్టుకున్న కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకోవాలి. అలాగే మామిడికాయ ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. మనం కొబ్బరి ఎంతైతే క్వాంటిటీ తీసుకున్నామో అందులో హాఫ్ క్వాంటిటీ మామిడికాయ తీసుకోవాలన్నమాట. అంటే ఫుల్ కొబ్బరికాయ తీసుకుంటే అందులో సగం మామిడికాయ ముక్కల్ని తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని గ్రైండ్ చేసుకునేటప్పుడు ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు పెట్టుకోవడానికి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని అందులో 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 2 ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇంగువ, పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపుని మనం ప్రిపేర్ చేసుకున్న చట్నీలో మిక్స్ చేసుకుంటే పుల్ల పుల్లని మామిడికాయ కొబ్బరి పచ్చడి రెడీ. రెసిపీ నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.